జూన్ నెల 30 అంటే జూన్ నెల 30 అంటే అర్థం ఈ సంవత్సరంలో సగభాగంలోకి వచ్చాం. అంటే 6 నెలలు గతించిపోయాయి. 6వ నెల చివరి రోజు అంటే సంవత్సరంలో మనము ఎంతలోకి వచ్చాము? సగంలోకి వచ్చాము. ప్రభు చిత్తమైతే రేపటి 7వ నెల ఒకటి ప్రతి నెల చివరి రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే నెల చివరి రోజు నెలంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేద్దాం. ఈరోజు 30 సగము సంవత్సరానికి వచ్చారు కనుక దినములు చాలా త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాయి, గతించిపోతూ ఉన్నాయి. నేను 9ంటికి వస్తే మీరంతా 9:30కు వచ్చాను. మరి రాత్రి ఏమన్నా ఇక్కడ ఊర్లో ఏమన్నా పెద్ద పార్టీ ఫంక్షన్ ఏమైనా ఉందా? ఇంకా నేను తెలియక అడుగుతున్నాను. మేము ఒక ఊరికి వెళితే ప్రార్థన వాక్యం అయిపోయి పరలోక ప్రార్థన పెడుతుంటే అప్పుడు వచ్చి తెలియదు ఏంటంటే రాత్రి డ్యాన్స్ పార్టీ ఉందయ్యా, చూసి నిద్రపోయి ఇప్పుడు లేచి వచ్చావన్న. ప్రార్థనకు ఆలస్యం రావడము అలవాటు ఉన్న వాళ్ళ జీవితాల ఆశీర్వాదాలు పొందుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటే నీకు లెక్కలేదు, అందుకే నువ్వు ఆలస్యంగా వస్తున్నావు. ట్రైన్ అంటే లెక్క ఉంది, ట్రైన్ 10 నిమిషాల ముందే వెళ్తాం. ప్రార్థనకు ఆలస్యంగా దయచేసి రావద్దు. అది మీకు తెలియని ఆశీర్వాదాలు కోల్పోయే పరిస్థితి. ముందుండండి, దేవుడు కూడా మన ఎడల ముందుగానే మన సహాయము చేస్తాడు. ఈ పరిశుద్ధ దినానికి ఒక శ్రేష్టమైన సంగతి ధ్యానం చేయడానికి ప్రభువారు నా హృదయంలో ప్రేరేపణ కలిగించాడు. అది ఏమిటి అనగా, దేవుని నివాసము ఇదిగో. చెప్పండి అందరూ నాతో, దేవుని నివాసము. అంటే దేవుడు ఉండే స్థలాన్ని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆమేన్. అది కనుగొని ఆ స్థలంలో మనము కూడా ఉండడానికి ప్రయత్నము చేయుదుముగాక. ఎవరుండే స్థలం? దేవుడు ఉండే స్థలం. తీయండి బైబిల్లో ఉన్నవారు యెషయా గ్రంథం 57వ అధ్యాయం. బైబిల్లో ఉన్న వారందరూ తెరిచి చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను. దయచేసి నిదానంగా నాతో కలిసి మీరందరూ చెప్పండి. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవించుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. వినయము గలవారి యొద్దను చెప్పండి. దీన మనసు కలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుని నివాసం ఎక్కడో చెప్పండి. దీన మనస్సు కలిగిన వారి దగ్గర. ఎక్కడుంటాడంట దేవుడు? చెప్పాలి. దీన మనస్సు అంటే నీ మనస్సు విరిగి నలిగి దీనము కలిగి ఉంటే దేవుడు వచ్చి నీ దగ్గర నివాసము. ఎవరు కోరుకో. ఎక్కడికన్నా వెళితే మేము ఉండటానికి ఒక రూమ్ చూపించారనుకో,
ఫ్యాన్ బాగలేదే, ఏసీ రావట్లేదే కదా మనం అనుకునేది. సరిగా బెడ్ బాగలేదు అనుకుంటాం. ఈ మట్టి పురుగులమైన మనం అలా ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, నేను హీన మనస్సు గల వారి యొద్ద నివాసము చేస్తా. కాబట్టి దేవుని నివాసం ఇదిగో అనే ఈ సబ్జెక్టులో మనం నేర్చుకోవలసినది, దేవుడు ఎక్కడుంటాడు చెప్పాలందరూ. హీన మనస్సు గల వారి యొద్ద ఆయన నివాసము. వెంటనే మనం ప్రశ్నించుకోవాలి, మనకుందా దీన మనస్సు? మనకుందా దీన మనస్సు? వాక్యం చెప్పే నేను, వాక్యం వినే మీరు ప్రశ్నించుకోవాలి. దీన మనస్సు మనకుందా? ఉంటే ఎవరుంటారు మన దగ్గర? దేవుడు నివాసము చేస్తాడు. దేవుడు నివాసం చేస్తాడు. చూడండి, ఒక ఊరిలో 2 ఆడపిల్లలు, తల్లి తండ్రి. తండ్రికి ఉన్న చెడ్డ గుణం తాగొచ్చి గొడ్డులు వాదినట్టు భార్యను భర్త. ఒకరోజు అలా తాగొచ్చి బాగా కొడుతూ ఉంటే ఆడపిల్లలిద్దరు ఏం చేయలేక పక్కకు పోయి విడుచుకుంటూ బిక్కుబిక్కుమంటూ అలా ఉంటే పెద్ద క్యాకేసి వాళ్ళ తల్లి పడిపోయి ఆ దెబ్బలకి పట్టుకోలేక కొంతసేపటికి వాడు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి పిల్లలు ఏడ్చి నిద్రపోయారు. మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఎక్కువ దుఃఖం వస్తే ఏడ్చి ఒళ్ళు తెలియకుండా ఏమవుతామో నిద్రపోతాం. అలా నిద్రపోయారు. తల్లి లేచి మెల్లగా ఒత్తిడి తెచ్చుకొని అక్కడ ఒక విషం ఉంటే అది తీసుకొని తాగుతూ ఉంటే ఈ పిల్లలు మెల్లగా చూశారు. కానీ దగ్గరికి వెళ్దామంటే మళ్ళీ వాళ్ళ నాన్న పడతాడేమని వాళ్ళ నాన్న వెళ్ళిపోయింది తెలియక అలా చూస్తూ ఉన్నా. విషం తాగింది వాళ్ళ అమ్మ పడిపోయి. పిల్లలిద్దరూ వచ్చి మురుగు కప్పుకుంటూ ఉంటే తల్లిని లేపుతూ ఉన్నారు. చూడండి, ఒకసారి మీ హృదయంలో అదొకసారి తలంచుకోండి. తల్లిని లేపుతూ ఉంటే నురుగు వస్తూ ఉంది, ఇక బ్రతకదని ఇద్దరు మోకరిల్లి, 2 ఆడపిల్లలు మోకరిల్లి ప్రార్థన చేసుకొని కొంచెంసేపు ఇక ఇళ్ళ మెట్టెళ్ళి ఎవరిని పిలిచినా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎవరు, మీకు తెలుసో లేదో, అన్నీ బాగుంటేనే ఎవరైనా మన యొద్దకు, మన పరిస్థితులు బాగలేకపోతే, మన ఆరోగ్యం బాగలేకపోతే ఎవరు మన యొద్దకు గుర్తుపెట్టుకోలేదు. నువ్వంటే ప్రాణం అన్నోళ్ళు కూడా నువ్వు బాగుంటేనే నీ యొద్దకు వస్తుంది, కానీ లేకపోతే నీ యొద్దకు ఎవరు రాలా. అక్క చెల్లెలు ఇద్దరు వచ్చేసి ఇక తలుపు వేసుకొని ప్రార్థన చేస్తూ ఏడ్చి ప్రార్థన చేసి చివరగా అన్నారట, ఈ భూమి మీద తండ్రి మాకెవరు, నీవే మాకు సహాయం చేయాలని ఇద్దరు పెట్టున క్యాకేసి తండ్రి అని ప్రార్థన చేస్తే యేసయ్య వచ్చి వారి ఎదుట నిలబడ్డాడు. యేసయ్య వచ్చి వారి ఎదుట నిలబడి వారి ప్రార్థన చూసి, వారి దుఃఖం చూసి, వారి తల్లినలా మొంచుని లేవనెత్తి కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. కొట్టి వెళ్ళాడే ఈ దరిద్రుడు. అలా వెళ్ళి మళ్ళా త్రాగి వస్తూ ఉంటే వెనకాల నుండి ఒక జీవు బుద్ధి 2 కాళ్ళీగా అక్కడ పడిపోయిందంట. ఇక్కడ లేవనెత్తాడు దేవుడు, అక్కడ ఏమయ్యాడు, పడిపోయాడు. ఆలోచించండి. అప్పుడు ఆ దెబ్బకు తట్టుకోలేక అతను కేకలేసయ్యా, నా భార్యను కొట్టొచ్చాను. బాగా ప్రార్థన చేసింది, నా బిడ్డలు బాగా ప్రార్థన చేస్తారు, కానీ నేను ఇలా దుర్మార్గంగా ప్రవర్తించి శిక్షకు పాత్రులయ్యా, అయ్యా పిలవండి అయ్యా అని చెప్తే వాళ్ళు వెళ్ళి చూస్తే 3 కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. ప్రభువా నా భర్తను మార్చయ్యా అని ఆమె, తండ్రి నా తండ్రిని మార్చమని పిల్లలిద్దరూ ఆకాంక్ష చేస్తారు. చూసారా, ప్రభు
మనుషులందరూ సహాయం చేయకపోయినా, గుర్తుపెట్టుకోవాలి, మనుషులందరూ సహాయం చేయకపోయినా మనం ఆరాధించే దేవుడు మన యొద్దకు వచ్చి మనకు సహాయము చేస్తాడు. వారి దీనత్వానికి దేవుడు పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆమేన్. వారి దీనత్వపు స్థితిని చూసిన దేవుడు పరలోకము నుండి దిగి వచ్చాడు. చదవండి 34వ కీర్తన, 34వ కీర్తన 6వ చరణం. అందరూ చెప్పండి. ఈ దీనుడు మొరపెట్టగా నా దేవుడు ఆలకించాడు. ఎవరు మొరపెడితే? అమ్మా, దీనులు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. చెప్పాలి, దీనుడు మొరపెడితే దేవుడు, అంటే మనము దీనత్వముతో మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. నీ మొర ఎలా ఉంది? దీనత్వముతో ఉందా? దేవుడు తప్పక నీ మొర ఆలకిస్తాడు. చూసారా? ఎవరి మొరమ్మా? దీనుల మొర. చెప్పాలి, ఎవరి మొర? దీనుల మొర. ప్రార్థనలో డబాయి ఉండకూడదు, ప్రార్థనలో బడాయి ఉండకూడదు, ప్రార్థనలో పొగరు ఉండకూడదు, ప్రార్థనలో పింకములు ఉండకూడదు, ప్రార్థనలో నీకు గర్వం ఉండకూడదు. ప్రార్థనలో ఉండవలసినది చెప్పాలి దీనత్వము. ఆమేన్. దేవునికి ఇష్టలేదు, దేవునికి ఇష్టం. ఎందుకో తెలుసా? ఆయన ఎలా వచ్చాడో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8 వచ్చిన. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తుడంటే ఏమీ లేనోడిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడెను గాని మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై ఆయనే దీనుడై వచ్చాడు. పాడతారు అప్పుడప్పుడు మనకు పాట, ఎంత దీనాతి నీలో నాలో నిజంగా దీనత్వం ఉండాలి. ఆమేన్. దీనత్వం ఉండాలి. బైబిల్లో 2 సంభవాలను ధ్యానం చేసుకుందాం. మొదటిది లూకాసు సువార్త 18వ అధ్యాయము 13, 14 వచ్చిన. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. చూసారా ప్రియులారా? 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు మందిరానికి. ఒక అతను పరిచయుడు, అంటే అన్నీ తెలిసినాడు, నాకు అన్నీ తెలుసు అని అనుకునేవాడు. ఎప్పుడు ఇది ఒక ప్రమాదం. అన్నీ తెలుసు నాకు అని అనుకోవడం చాలా, చెప్పండి, ప్రమాదం. నోరు మూసుకుంటే ఏది ఉండదు, కానీ నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే చాలా ప్రమాదం. ఈ పరిచయుడు ప్రార్థనలు చేయడానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడో తెలుసు? లోపల మందిరములోనికి వెళ్ళాడు. అతని ప్రార్థన ఉంది ఎలాగో తెలుసా? బడాయి ప్రార్థన. అయ్యా చదువుమా, ఆయన ప్రార్థన చదువు. పరిచయుడు నిలబడి, దేవా నేను దొంగలను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతరి మనుషుల వలనైనను కొంచెం ఈళ్ళలాగనైనను లేను. మందిరంలో ఎప్పుడు ఇంకొకరితో పోల్చుకోమాట. అయితే పోల్చుకోవచ్చు. దేనిలాగా తెలుసా? బాగా ప్రార్థన చేసిందే, నేను ఎందుకు చేయలేకపోతున్నా? ఆ ప్రార్థన చేస్తుంటే కదులుతున్నామే, నేనెందుకు చేయలేకపోతున్నా? ఆ పాట పాడితే వినబుద్ధి అవుతుందే,
నేనెందుకు పాడలేకపోతాను? వీటితో పోల్చుకో, నీవు దీవించబడతావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అంతేకాని వేరే విషయాల్లో ఇతరులతో మనము పోల్చుకోకూడదు. చూడండి, పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, సుంకరి కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. పరిసయ్యుడు మందిరంలోకి వెళ్ళాడు, వెళ్ళి ఏమేమో వచ్చిస్తూ ఉన్నాడు, ఏమేమో చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఇలాగ లేనయ్యా అని ప్రక్కనున్నది వైపు చూపిస్తున్నాడు. చూసారా? ఇంకా ఏమన్నాడు తెలుసా? వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు నేను దశభాగం ఇస్తాను. చూసారా? ఎవరికి తెలియదు ఇవి? మా ప్రార్థించే దేవునికి తప్పక చెప్పాలి, తెలుసు, తప్పక తెలుసు. ప్రార్థించే దేవునికి నీ స్థితి ఏంటో బాగా తెలుసు. దీనత్వమే. ఆలోచించండి, మనం ఎప్పుడు దేవుని దగ్గర నేను అది చేశాను ఇది చేశాను అనమాక, నువ్వేం చేసావు ఆయనకు బాగా తెలుసు. దీని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభం నుండి, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది, కానీ నీవు 2వ అధ్యాయము నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. చూసారా? జాగరూకుడవై ఉండాలి. చూసారమ్మా? జాగ్రత్త కలిగి మందిరానికి వచ్చేటప్పుడు జాగ్రత్త కలిగి రావాలి. ఆమేన్. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడతావయ్యా, నువ్వు మాట్లాడితే వినాలని ఆశ నాలో ఉందని అనుకుని రావాలి. అర్థమైందా? పలానోటి కలవాలంటే మందిరానికి కలుగుతాడని ఆడు కోసం రామాక, పలానాతో మాట్లాడాలంటే మందిరానికి ఎంత కనపడదు ఆడు కొరకు రామాక. దేవుడు మాట్లాడితే వినాలి అనే ఆశతోటి దేవుని యొద్దకు మందిరానికి చూడప్పుడు నీతో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. ఈ పరిసయ్యుడు తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, తను చేసే దేవునికి చెబుతున్నా. అంటే దేవునికి తెలియదా? తప్పనిసరిగా మనం చేసేవన్నీ దేవునికి తెలుసు. ఇతని ప్రార్థన దేవునికి ఇంపుగా లేదమ్మా. ప్రార్థనే గాని మందిరంలో ఉండి చేస్తున్నాడే గాని ఇతని ప్రార్థన దేవునికి ఇంపుగా. ఇక 13-14 ఉంది చూడండి. అయితే సుంకరి ఎక్కడ నిలబడ్డాడు? ఎందుకో చెప్పమ్మా, భయం ఇతనికి. ఆమేన్. దేవుడంటే భయం, మందిరం అంటే భయం, మందిరంలోకి వెళ్ళడం అంటే కూడా భయం. ఇక్కడ మనం ఎలా రావాలో తెలుసు మందిరానికి? భయభక్తులతో, భయంతో దూరమున నిలబడ్డా. దేవుడంటే భయపడేవాళ్ళంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? చదవండి 34వ కీర్తన 7వ చరణం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ. ఎవరి చుట్టూ? దేవుడంటే భయభక్తులు. 19వ కీర్తన 9వ చరణం. దేవుని యందైన భయం ఎలాంటిదంట? అది పవిత్రమైంది. అమ్మా ఎంత చక్కని మాట. దేవుని మీద నీకున్న భయం పవిత్రమైనది, పవిత్రమైనది. ఈ భయం నీకుంటే ఒక మేలు జరుగుతుంది. ఏంటో తెలుసా? సామెతలు 9:10వ చరణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. జ్ఞానం వస్తుంది.
భయభక్తులు అంటే ఏమొస్తుంది? నోటితో చెప్పండి అందరు, ఏమొస్తుందమ్మా? జ్ఞానం వచ్చేది. దేవుడంటే భయము భక్తి నీకు నాకు ఉంటే అది జ్ఞానము. చూసారా? సొంకరికి తెలుసుకొని దూరమును నిలిచున్నాడు. పెద్ద అధికారి దగ్గరికి నువ్వు వెళ్ళావు, దగ్గరికి వెళ్తావా దూరంగా ఉంటావా? చెప్పండి అమ్మా. ఎంఆర్ఓ కాడికి పోయిను, పోయి వాటి వేసుకుంటావా? చెప్పాలి. ఏం చేస్తావు? ఎస్ఐ దగ్గరికి వెళ్ళావు, చెప్పాలి. ఇంకా జాగ్రత్త. ఒకడు బీడీలు ఉంటాయి తీసి అక్కడికి ఏందో కదమ్మా, తలగుంటే కొడతాడు, చేతులు కట్టుకుంటాడు. ఇంకా భయం ఉన్నోడికి ఒకటి కూడా వస్తాయి. ఎందుకని? భయం. అమ్మా, ఒక అధికారికి అలా భయపడుతున్నావే, నీకు ప్రాణం ఇచ్చినవాడు. జాగ్రత్తగా నీ మాట. నువ్వు నడవడానికి శక్తిని ఇచ్చినవాడు, నువ్వు పీల్చడానికి తన ఊపిరి నీళ్ళు ఊదినవాడు. ఆయనకి ఎంత భయపడాలి? సొంకరి కరెక్ట్ దూరమున నిలబడ్డాడు. దగ్గరికి రావాలా? ఆయన పిలుస్తాడు నిన్ను, ఆయన నిన్ను పిలుస్తాడు, ఆయన నిన్ను ఆకర్షిస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయనే తన కృపలో నిన్ను జ్ఞాపకం చేసుకొని దగ్గరికి తీసుకునే దేవుడు. అప్పటి వరకు నువ్వే ముందు వెళ్ళమాక ఆయన ఎడల భయభక్తులతో ఆయన వైపు దూరము నుండి చూడు. తప్పిపోయిన కుమారుడు దూరము నుండగానే తండ్రి ఏం చేశాడో తెలుసా? పరుగెత్తుకొని వాని యొద్దకు వెళ్ళాడు. చూడండి, తండ్రి పరుగెత్తుకొని కుమారుని యొద్దకు వెళ్ళాడు. మాటలు జాగ్రత్తగా వినండి, దేవుని మాటలు. నువ్వు ఆయనను భయపడి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధిస్తూ నువ్వు ఎక్కడున్నా సరే నా దేవుడు నీ యొద్దకు వస్తాడు. ఆమేన్. ఇప్పుడు వినండి, అది అగ్నిగుండమైనా ఆయన నీ యొద్దకు వస్తాడు, అది సింహాల బోనైనా ఆయన నీ యొద్దకు వస్తాడు, అది నడి సముద్రమైనా ఆయన నీ యొద్దకు వచ్చి నీ మునిగిపోయే నావను, నీ మునిగిపోయే బ్రతుకును తిరిగి చెప్పాలి లేవనెత్తుతాడు. ఆమేన్. చూసారా? ఆ సొంకరది గుర్తిరిగి అమ్మో దేవుని మందిరమే. మీరు గమనించారో లేదో, ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న కొంతమంది హిందువులు గుడి కనపడితే చెప్పండి అమ్మా ల్యాంపలు వేసుకోండి, ఇది చూసి దండం పెట్టుకోండి. అర్థమైందా? భయం. గుడి అంటే భయం, దేవుడు అంటే భయం. ఈ అన్నీ తెలుసు, యేసు ప్రభు మాకంతా తెలుసు అనుకున్నోడే భయము లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నాడు. సినిమా హాలుకు ఈజీగా వెళ్తాడు, మందిరానికి కూడా ఈజీగా వస్తాడు. అర్థమైందా? దేవుని యొద్దకు వచ్చేటప్పుడు భయభక్తులతో రావాలి. చదవడం అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన. ఎవరెవరిలో చెప్పాలి? ప్రతి జనములో. నువ్వెవరైనా సరే నువ్వు ఆయనకు భయపడితే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. ఆయన అంటే నీకు భయభక్తులుంటే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. చూసారా ఎంత చక్కని మాట! భయపడే ప్రతి జనములో ఉన్న వారిని ఆయన అంగీకరించే. చూసారా? భయపడుతున్నావా? చాలా ఆనందం, సంతోషం. దేవునికి ఆయనకు భయపడు వారి మీద ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆమేన్. చదవండి ఆ మాట దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము. చూసారా?
వెళ్తుంటే రాత్రి 9 వాళ్ళ అబ్బాయి ఎదురయ్యేవాడు వరకు ఎదురవ్వాలి. సిగరెట్ పట్టుకొని ఎదురయ్యాడు. వాళ్ళ నాన్న జోబులు వేసుకోడు. దేన్ని? కాలుతున్న సిగరెట్, ఒట్టి సిగరెట్ కాదండి. వాడికి ఏం అర్థం కాక సిగరెట్ ఏం చేసాడు? అయితే అదేం చేస్తుంది? ఊరుకుంటుందా? వాళ్ళే పాపం మా నానంటే భయపడ్డాడని ముద్దు పెట్టుకుందండి. కాదు, వాడు ఎగరబోతున్నాడు. ఎదురుగా మేమున్నాం. ఏమర్థం చూసారా? నేను వెంటనే వాళ్ళ నాన్న పక్కగా లాక్కెళ్తాడు. పక్కకి వెళ్ళి నీళ్ళు వేసుకోవడం. ఆలోచించండి, ఈ భయం పనికి మారిన భయము మనుషుల ఎదుట కాదమ్మా. ఎవరు ఎదుర్కొండాలి? సుంకరి దూరంగా నిలబడటానికి కారణం గుడి, మందిరం. అయ్యో, అది దేవుని ఆలయం. నీకుందా భయము? నీకుందా? నేను డిగ్రీ చదువుతూ అయిపోయి ఇంటికి వచ్చే రోజు ఇక అందరూ పార్టీలు చేసుకోరు. నాకు ఈ పార్టీలు నచ్చవు. టయానికి తినాలి, నిద్రపోవాలి, ప్రాణం చేసుకోవాలి. మధ్యరాత్రి 2కి 1 గంట కేకలు ఏర్పడతా ఉన్నాయి. నేను అంతలో నుంచి లేచి అటు వెళ్తే మందిరం ఉంది. ఆ పక్కన మందిరపు మెట్ల మీద తాగుడు గ్లాసులు, తాగుడంతా పెట్టుకొని దేవుని మందిరపు మెట్ల మీద తాగుతా ఉన్నారు. అయ్యా, మీకు ఎక్కడ స్థలం లేదు, ఎక్కడ తాగకూడదు, దేవుని ఆలయం దగ్గర ఈ పని చేస్తున్నారని నేనని వస్తే వాళ్ళకి అది గుర్తు కూడా. రిజల్ట్ వస్తే జాగ్రత్తగానండి. రిజల్ట్ వస్తే ఆ తాగిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. జాగ్రత్త. మందిరం అంటే సులువైనది. ఇది దేవుని నివాసం. అలాంటి మందిరంలో నివసించే దేవుడు నువ్వు దీనుడిగా మారితే, నువ్వు దీనత్వాన్ని ధరించుకుంటే నీ దగ్గర వచ్చి ఆయన నివాసము చేస్తాడు. మందిరం అంటే అసలు భయం ఉందా? అమ్మ, భయం ఉందా? మందిరం అంటే భయం ఉంటారు. ఎందుకో తెలుసా? ఇది దేవుని నివాసం, దేవుడుండే స్థలం. అలాంటి దేవుడు ప్రేమ కలిగిన వాడై మనలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎలా ఉంటాడు ఆయన? దీనత్వము ధరించుకుంటే ఆయన మన దగ్గర వచ్చి నివాసము. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల ఏం ధరించుకోవాలమ్మా? 10,000 దాని పట్టు చీర ఆట మనసు మనం ధరించుకోవాలంటే ఏం ధరించుకోవాలి? దేన మనసును వస్త్రాన్ని. కొంతమంది ఉన్న కొద్ది విలువ చేసే వస్త్రాలని బాగా శుభ్రంగా సిద్ధపరచుకొని చక్కగా ధరించుకుంటారు. వాటి విలువ ఎంతదైనా ఈమెను బట్టి లేక మనల్ని బట్టి ధరించుకున్న దానికి విలువ రావాలి. ఆమేన్. అర్థమైందా? ఏం ధరించుకోవాలి మనము? దేన మనసును వస్త్రాన్ని ధరించుకోవాలి. ప్రభుకి ఇష్టం అది. ప్రభుకి ఇష్టం. దేన మనసు నీవు ధరించుకుంటే ఆయన వచ్చి నీ దగ్గర నివాసము. ఎంత ధన్యత! దేన మనసు ధరించుకోరా, దేన మనసు ధరించుకోరా. సుంకరి దూరంగా నిలబడి మందిరాన్ని చూసి భయపడ్డారు. మొదటిది. రెండవది, దేవుడు అంటే కూడా అతనికి ఏముంది? తర్వాత మాట చదువుమా. దూరమున నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. ఆకాశమందు ఎవరున్నారు? మా ఊళ్ళోడు అనుకున్నాడు ఈజీగా ఎత్తుతాడు తల. దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. ఎందుకో తెలుసా? చదవండి. 66వ యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1వ వచనం. దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు. ఆకాశమున సింహాసనము, భూమి పైన ఎవరున్నారు? అది ఆయన సింహ
సింహాసనము. దేవుడు కూర్చునే స్థలం ఏదంటే ఆకాశం. ఆకాశం వైపు నీ ఇష్టం వచ్చినట్టు నీ నోరెత్తి, నీ కన్నులెత్తి, నీ ఇష్టానుసారంగా మాట్లాడమాక. ఎందుకో తెలుసా? ఆకాశమందు దేవుడు ఆసీనుడై చూస్తూ ఉన్నాడు, వింటూ. చదవండి మాట. కీర్తనలు 14వ కీర్తన 2-3 చరణాలు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమని. దేవుడు ఎక్కడున్నాడమ్మా? నరులను పరిశీలిస్తాడు. ఆయన ఆకాశం నుండి పరిశీలన చేస్తా ఉంటే ఆకాశం వైపు నువ్వు తమాషాగాను తలెత్తమాక. శంకర్ ఎంత రహస్యం కనుగొన్నాడు. పైన ఎవరున్నాడని నమ్ముతున్నాడు? తెలుసా? శంకర్ అందుకని పైకి తలెత్తటానికి కూడా ధైర్యము చాలేదు. ఎంత దీనత్వం అండి, ఎంత దీనత్వం అండి. తర్వాత మాట ఏంటో తెలుసా? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు, భయపడుతున్నాడు. అయ్యో అయ్యో నా దేవుడు, అయ్యో నా దేవుడు. చూసారా? రొమ్ము కొట్టుకొనొచ్చు. చదువుమా. దేవా పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడండి. చూసారా? కింద ఏం రాయబడింది తెలుసా? అతని ప్రార్థన కంటే ఇతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దీనత్వపు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నీ ప్రార్థన ఎలా ఉంది? నేను చెప్పాను కదా, ఒక సహోదరి ఇంట్లో ఏడవడానికి ఇబ్బంది అయింది, సంఘంలో ఏడవడానికి కుదరట్లా. రూమ్ తీసుకొని, అమ్మ అవుదేది తెలంగిపురంలో రూమ్ ఒకటి తీసుకొని 100 రూపాయలాడ చక్కగా 7 వారాలు వచ్చి ఆ రూమ్ తీసుకొని తలుపులన్నీ వేసుకొని వెక్కరగా ఎలుగెత్తి ఏడ్చిందమ్మా. గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు, బాగు చేశాడు, నిలువబెట్టాడు. దానిని బట్టి కూడా అమ్మా దేవుని ఎంతగానో స్తుతిస్తూ. ఎంతకాలమైంది నువ్వు రొమ్ము కొట్టుకొని, ఎంతకాలమైంది నువ్వు గుండెలు బాదుకొని, ఎంతకాలమైంది నువ్వు ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి, ఎంతకాలమైంది ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా నువ్వు ఏడ్చి ఎలుగెత్తి ఏడ్చి. చూసా? ఈ యొక్క సుంకరి నీతిమంతుడైపోయాడు. కారణం దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రార్థనది. ఆమేన్. చదవండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా 66:2. ఎవడు దీనుడై, అమ్మ చదవాలి, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని ఏం చేయాలంట? వణుకాల. ఏం చేయాలమ్మా? వణకాల. దేవునికి వణికే తత్వం ఉండాలో నువ్వు నీలో నాలో. దేవుడంటే వణికే స్వభావం, దేవుడంటే భయపడే స్వభావం. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో నేను వారిని చూస్తాను. దృష్టించడం అంటే చూడటం. ఎవరికి వెళ్ళి చూస్తాడంట దేవుడు? చెప్పాలి. దీనుడై నలిగి. ఈ మాట ఒక్కటి నేర్చిపెట్టుకొని మైండ్లో. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుతుంటాడో నేను వారిని చూస్తాను. ఇప్పుడు చెప్పాలి, మనం ఎవరిని చూస్తాం? ఎవరెక్కువ రేటు గల బట్టలు, ఎవరెక్కువ బంగారం, వాళ్ళకెళ్ళి చూస్తాం. చూసా? దేవుడు వాళ్ళకెళ్ళి చూడట్లా. ఏమన్నాడో తెలుసా? ఆయన యొక్క మాట విని వణకాల. చూసారమ్మా? నా జీవితంలో చాలా అవసరం ఈ మాట, ఈ వాక్యం. దీనులమవుదాం, వణుకుదాం, నలిగిన హృదయము కలిగి బ్రతుకుదాం. దేవుడు అప్పుడు మన వైపు చూస్తాడు. దేవుడు ఎవరి వైపు చూస్తాడు? మన వైపు చూస్తాడు. ఎంత ఆత్మీయ మార్పు చెందాలో చూడండి. మన కన్నులు, మన చూపులు ఎంతగా మారాలో ఈ వాక్యము ద్వారా మనం గమనించాలి. ఇంకొక వ్యక్తిని మనం బైబిల్లో చూస్తాం.
చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుండి. కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కానుక పెట్టు. దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళి వేసే వాళ్ళకి వెళ్ళి అమ్మ చెప్పండి ఏం చేస్తున్నాడు? ఒకరోజు కాంపాపం 5,000 చందా సంచులు కానుకేసి నాకు చెప్పరా, ఏం చేయాలి? నేను కాస్త ఎక్కువ ప్రార్థన చేయాలిగా అమ్మ. 100 రూపాయల ప్రార్థన, 5,000 ప్రార్థన కదమ్మా. ఒక ఆయన ప్రార్థన చేయడానికి ఒక ఇంటికి వెళ్తే ప్రార్థన చేయమని ఆమె 2 రూపాయలు చేతుల్లో పెట్టింది. ఆయన అన్నాడంటే 2 రూపాయలకి ఎంత ప్రార్థన అవుతుందమ్మా అంటే ఆమె అన్నదంట వచ్చిన కాడులు చేయలేదు. 2 రూపాయలకి ఎంత వస్తే 5,000. ఒకరోజు ప్రార్థన చేస్తే దేవుడు చూపించాలా, 2వ రోజు ప్రార్థన చేస్తే దేవుడు చూపించాలా. నాకేమో వేదనగా బాధగా ఉంది ప్రభా, ఎంత అవసరం ఉందో, ఎంత అక్కరుందో, ఎంత ఆశ ఉందో నీ మీద. ఆమె ఎవరో చూపించమంటే 3వ రోజు ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను చూపించాడు. ఆమె యొక్క అవసరతను బట్టి ప్రార్థన చేశాము. 50,000 రూపాయలు ఇవ్వవు రావు అనుకున్నవి వచ్చినాయి. ఆమె 5,000 కానుక వేసింది. దేవుడు ఆమెకి ఎంతో మేలు చేశాడు. గుర్తుపెట్టుకోవాలి, అక్కడ రాయబడిన మాట చూడండి, కానుకల పెట్టె దగ్గర ప్రభువు కూర్చొని చూస్తా ఉన్నారు. ఆమె మనం వేసే కానుక ఎవరికండి? చెప్పాలి, ఎవరికి? సేవకుని మీద కోపం ఉంటే కానుక ఏంటో అనుకోమాక. నువ్వు ఇచ్చేది సేవకునికి అనుకున్నంత కాలం నువ్వు బాగుపడలేవు. నువ్వు ఇచ్చేది ఎవరికో తెలుసా? దేవునికి అనుకోవాలి. సేవకునికి అనుకోమాక. సేవకునికి ఇస్తాను అనుకుంటే, సేవకునికి ఇస్తున్నాను అనుకుంటే నీ అంత అమాయకులు ఎవరు ఉండరు. గుర్తుపెట్టుకోవాలి, మనం వేసే ప్రతి రూపాయి, ప్రతి కానుక దేవునికి. ఆమె ఎవరికమ్మా? దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. చూసారా, ప్రభు అంట కానుకల పెట్టె దగ్గర కూర్చొని చూస్తా ఉన్నారు. చదువు మా వాక్యము. అనేక మంది ధనవంతులు ఎక్కువ కానుకలు వేస్తా ఉన్నారు. ఒక పేద విధవరాలు వచ్చి జాగ్రత్తగా చూస్తున్నారు. బైబిల్ ఎంత చేసిందామా? 2 కాసులు అంటే 2 రూపాయలు 2 పైసలు ఉంది ఆమె దగ్గర. వేసేసరికి ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆమెను పట్టించుకునేవారు ఉంటారా? ఉంటారు. ఆమె వేసే కానుక వైపు ఎవరు చూడరు. ఆమెకెళ్ళి చూస్తేనే ఏమేసిద్దులు అనుకుంటారు. కానీ ప్రభువు కన్నులు ఆమె మీద పడ్డాయి. చదువుమా. ఆయన తన శిష్యులను పిలిచి కానుకలు పెట్టెలో డబ్బులు వేయించున్నారు. అందరికంటే ఈ పేద విధవరాలు. ఇప్పుడు చెప్పండి మా, ఆమె వేసిందేమో 2 కాసులు, మిగిలిన వాళ్ళు వేసింది ఎక్కువ. ఎవరికి వెళ్ళిపడ్డాయి ప్రభు కన్నులు? 2 కాసులు. శిష్యులు అదే పనిగా చూస్తూ ఉంటే ప్రభు అన్నాడు, అయ్యా వాళ్ళందరూ తనకున్న దానిలో వేస్తున్నారు. ఏమైతే తనకున్నదంతా ఎంత ఉంది ఆమె దగ్గర? చెప్పాలి. 2 కాసులు అంటే అసలు మనం వెయ్యం. మాకున్నదే 2 కాసులు. ఎక్కువ ఇస్తే చూద్దామని అనుకుంటా. చూసారా, ఒక ఆమె క్యాన్సర్ వ్యాధి అయితే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పోయిందంట. ఏంటి? క్యాన్సర్ పోతే 10 రూపాయలు తెచ్చి చేతులు పెట్టి ప్రార్థన చేసి, ఏదమ్మా క్యాన్సర్ పోతే 10 అని అంటే ఇంకో 10 వేసుకుందాం అన్నారు. చూసారా, అంటే నువ్వు తూకం చేయమాక. ఒకవేళ నీకు లేవు, దేవునికి తెలుసు నీ స్థితి. 2 కాసులు ఆమె పరిస్థితి అంతా దేవునికి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. వీళ్ళందరికంటే ఆమె ఎక్కువ. నీ పరిస్థితి ఒకవేళ లేని స్థితి అయ్యి ఉండి నువ్వు వేస్తే అది ఎంతో విలువ దేవునికి. ఆమె పేద విధవరాలు 2 కాసులు వేస్తే దేవుని చూపులు ఆమె మీదకి వెళ్ళారు. ఆలోచించండి,
మరి నీ మీదికి ప్రభు చూపు రావాలి అంటే నీకున్న దానిలో ఖచ్చితమైన లెక్క ఉంది. లెక్క ప్రకారమును తప్పనిసరిగా వేయాలి. అప్పుడు ప్రభు నీ వైపు చూస్తాడు. ఒక దైవజనుడు చెప్పాడు, ఆ 2 కాసులట ఆమె చెంగున కట్టుకుందంట. ఈ బయట చెంగున కట్టుకొని మెల్లగా ఉప్పదీసి ఎవరు చూడకుండా కదా, ఎక్కువ వేసినప్పుడైతే అందరు చూస్తే బాగుండు అనుకుంటా, కొద్దిగా వేస్తుంటే ఎవరు చూడకూడదు అనుకుంటా. మానవ స్వభావం. ఆమె కూడా ఎవరు చూడకుండా మెల్లగా తెచ్చేసి, కానీ దేవుని కన్నులకు మరుగైనది ఏమీ, ఆయన కన్నులన్నీ చూస్తాయి, అందరినీ చూస్తాయి, అందరి పరిస్థితిని గమనిస్తాయి. ప్రభు ఆమెతో చెప్పాడు, అందరికంటే ఏమి ఎక్కువ. చూసారా, ప్రభు దీనులంటే ఆయనకి ఎంతో ఇష్టం. అందుకనే మొట్టమొదటి బోధ ఉంది ప్రభుది. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి బోధలు ఏం చెప్పాడో తెలుసా? ప్రభు ఆత్మ విషయమై దీనులైన వారు, ఇదన్నా వచ్చమ్మా చెప్పండి అందరూ. ఆత్మ విషయమై దీనులైన వారు నీళ్ళు. తర్వాత ఆగల ప్రభు మర్మం కూడా చెప్పాడు, పరలోక రాజ్యము వారిది. ఆమె కాంతాల చీర కట్టుకొని గుడికి వస్తుంటే పక్కన వాళ్ళ పెద్ద భక్తురాలు దిగొచ్చింది, దేవదూతాలు గట్టిపోతుంది అనగానే ఆమె ఏం చేయాలి చెప్పాలి? ఎదురు తిరిగి 4 తిట్టాలి, అంతేనా? ఏమేం చేసింది తెలుసా? ఆమె అన్నదంట. ఏమనింది? ఏంటి ఆమెను? దేవదూత అయిపోయింది, పరలోకం నుండి దిగొచ్చి. ఎవరన్నా నిన్ను ఎగతాళిగా ఏమైనా ఆమెను అర్థమైందా? ఆమెనంటే అర్థమైంది తెలుసు. ఆ రీతిగా జరుగునుగా, అలాగునా. కాబట్టి నీ దీనత్వాన్ని మనుషులు లెక్కించకపోయినా దేవుడు లెక్కిస్తాడు. ఏం చెప్పానే? ఆ 2 అక్క చెల్లెళ్ళ దీనం కలిగిన ప్రార్థన దేవుడు విన్నాడు. తల్లిని ఏం చేశాడు? లేవనెత్తాడు. గుర్తుపెట్టుకోవాలి, నీ నా ఆత్మీయ జీవితం దీనత్వంతో నిండి ఉండాలి, దీనులమై ఉండాలి. ఆ దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుంటాడో నేను వానిని చూస్తాను. ప్రభు చూసే రీతిగా మనం సిద్ధపడదాం. దేవుడు మన యొద్ద ఇచ్చి నివాసము చేస్తాడు. దేవుడు నివసించే స్థలం ఏదమ్మా చెప్పాలి? టైల్ చేసి మార్పులు చేసి స్ప్రే కొట్టి ఫ్యాన్ వేసి అక్కడ వచ్చి ఉంటాడు ఉందా? ఎవడు దీనుడో వారి దగ్గర వచ్చి నివాసము చేస్తాడు. నీ లోక సంబంధమైన విలువలు ఆయనకు అక్కర్లా. నీ హృదయము దీనత్వము కలిగి ఉంటే దేవుడు నీ యొద్దకు వచ్చి నివాసము చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన మనందరికి దయచేయును గాక.